మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మహిళలు మంచినీటి కోసం ఆందోళన నిర్వహించారు. హస్తినాపురం, గోపాలపురం కాలనీలో ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. మిషన్ భగీరథ మంచినీటి సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడిందని వాపోయారు. గత 15 రోజులుగా తాగునీరు అందడం లేదని, నీటి సమస్యపై అధికారుల దృష్టికి తీసుకెళ్తే పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మంచినీటి సమస్యను తీర్చాలని కోరారు మహిళలు. మాకు బజారుకి మంచి నీళ్లు రాటాలే, చెత్తలు పోటాలే, చెత్త ఊడతలేరు. కరెంటు ఈ బజార్ కరెంటే రాటాలే, వీధి లైట్లు రాటాలే. అసలు కరెంటు బజార్కు అవతలకి వెళ్తే చీకటి, కరెంటు రావట్లే. నీళ్ళు రాక 15 రోజులే, కరెంటు అసలే లేదు. కరెంటు మొదలుతుందే లేదు. ఈ మొత్తం ఆ పక్క నీళ్లు కాలువ సరిగా మురికాలువ తీయక ఆ పక్క బిల్డింగ్ల నీళ్ళన్నీ మా ఇంటి మీదకే వస్తాయి. ఆ బిల్డింగ్ల నీళ్ళన్నీ మా ఇంటి మీదకే, అలా చెత్త మా ఇంటికే, ఆ బిల్డింగ్ల నీళ్ళన్నీ మా ఇంటికే వస్తాయి. మరి మా కర్మ, మా గాశారమా? మరి మీ